ప్రశ్న: కింద ఇచ్చిన క్రమయుగ్మాలను గ్రాఫ్ కాగితంపై గుర్తించి మీ పరిశీలనలను రాయండి. మొదటిది బ్రాకెట్ ఆఫ్ 1, 0, బ్రాకెట్ ఆఫ్ 3, 0, బ్రాకెట్ ఆఫ్ -2, 0, బ్రాకెట్ ఆఫ్ -5, 0. రెండోది బ్రాకెట్ ఆఫ్ 0, 1, బ్రాకెట్ ఆఫ్ 0, 3, బ్రాకెట్ ఆఫ్ 0, -2, బ్రాకెట్ ఆఫ్ 0, -5. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన క్రమయుగ్మాలను గ్రాఫ్ కాగితంపై గుర్తించి పరిశీలనలు రాయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 1, 0, 3, 0, -2, 0, -5, 0. ఇప్పుడు వీటిని మనం గ్రాఫ్ కాగితంపై గుర్తిద్దాము. ఇది గ్రాఫ్ కాగితం. దీనిలో మొదటి దాన్ని గుర్తిద్దాము. మొదటిదేంటి? 1, 0. 1 అంటే ఎక్స్ అక్షం మీద ఉంటుంది, అంటే ఇది. 0 అంటే ఇది, అంటే ఆ బిందువు ఇక్కడ వస్తుంది. అదేంటి? 1, 0. ఇప్పుడు రెండో బిందువుని గుర్తిద్దాము. రెండో బిందువు ఏంటి? 3, 0. 3 అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది, ఇక్కడ. 0 ఇది, అంటే ఆ బిందువు ఇది. 3, 0. మూడో బిందువు ఏంటి? -2, 0. -2 అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది. 0 అంటే ఇక్కడ, అంటే ఆ బిందువు ఇది. -2, 0. నాలుగోది ఏంటి? -5, 0. -5 అంటే ఎక్స్ అక్షం మీద ఉంటుంది, అంటే ఇక్కడ. 0 అంటే ఇది, అంటే ఆ బిందువు ఇది. -5, 0. ఇప్పుడు మనం ఇచ్చిన 4 బిందువుల్ని గుర్తించాము. ఈ 4 బిందువులు ఎక్స్ అక్షం మీద ఉన్నాయి. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 0, 1, 0, 3, 0, -2, 0, -5. ఇప్పుడు వీటిని గ్రాఫ్ కాగితం మీద గుర్తిద్దాము. దానికోసం మనం ఒక గ్రాఫ్ కాగితాన్ని తీసుకుందాము. ఇది గ్రాఫ్ కాగితం. దీని మీద మొదటి దాన్ని గుర్తిద్దాము. మొదటిదేంటి? 0, 1. 0 అంటే ఎక్స్ అక్షం మీద ఉంటుంది. 1 అనేది వై అక్షం మీద, అంటే ఆ బిందువు ఇది. 0, 1. ఇప్పుడు రెండో బిందువుని గుర్తిద్దాము. రెండో బిందువు ఏంటి? 0, 3. 0 అంటే ఎక్స్ అక్షం మీద, 3 అనేది వై అక్షం మీద, అంటే ఆ బిందువు ఇది. 0, 3. ఇప్పుడు మూడో దాన్ని గుర్తిద్దాము. మూడోదేంటి? 0, -2. 0 అంటే ఎక్స్ అక్షం మీద, -2 అంటే వై అక్షం మీద, అంటే ఆ బిందువు ఇది. 0, -2. ఇప్పుడు నాలుగో దాన్ని గుర్తిద్దాము. నాలుగోదేంటి? 0, -5. 0 అంటే ఎక్స్ అక్షం మీద, -5 అంటే వై అక్షం మీద, అంటే ఆ బిందువు ఇది. 0, -5. మనం ఇచ్చిన 4 క్రమయుగ్మాల్ని గుర్తించాము. ఈ 4 వై అక్షం మీదే ఉన్నాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.